स्वर्णोदय दीप्तिम् अखिल भुवन चैतन्य प्रसारम्। నమస్కారం మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. మన సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు పాటించేటప్పుడు మనకి ఎన్నో ధర్మయుతమైనటువంటి సందేహాలు కలుగుతూ ఉంటాయి. అటువంటి సందేహాలను నివృత్తి చేసుకునే కార్యక్రమమే మన ధర్మం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మొదటి ధర్మ సందేహం ఏంటంటే, శ్రీమద్ భాగవతం పురాణాలకు శిరోభూషణం అని అంటారు కదా, ఇందులో వాస్తవికత ఎంత? శ్రీమద్ భాగవతంలో ఉన్న కథలన్నీ కూడా మన ప్రవర్తన ఎలా మనం మెరుగుపరుచుకోవాలి, ఏం చేస్తే భగవంతుడి సాక్షాత్కారం మనకు అవుతుంది, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వైపు మన ప్రయాణం ఎలా సాగాలి, ఏం చేస్తే ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతాం, పర్యావరణాన్ని కాపాడుకోవడంలో మనవంతు బాధ్యత ఎంత అనేవి ఈ భాగవత కథలు వివరిస్తాయి. ఇవి స్కంధములు, మూలములైనటువంటివి. లలిత స్కంధము కృష్ణమూలము. భాగవతం దశమ స్కంధం కృష్ణ చరిత్రలు చెబుతుంది. ఇందులో రుద్రగీత, భిక్షుగీత అనేకం ఉన్నాయి. అయితే పురాణాలను గురించి ప్రస్తావన చేస్తున్నప్పుడు 18 పురాణాలు, భద్వయం మద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అనే ఒక శ్లోకాన్ని అనుసరించి భద్వయం భాగవతం. ఇందులో భాగవతములు 2 ఉన్నాయి. ఒకటి దేవీ భాగవతము, రెండవది శ్రీమన్ మహాభాగవతము. రెండింటిలో పౌరాణికులు ఈ 18 పురాణాలలో దేవీ భాగవతాన్ని ఒకటిగా తీసుకున్నప్పుడు ఇక మిగిలినది శ్రీమన్ మహాభాగవతము. ఈ శ్రీమన్ మహాభాగవతము సమస్త పురాణాలలో శిరోభూషణము వంటిది అని కూడా పౌరాణికులు వివరిస్తారు. పురాణాలన్నీ కూడా అంటే విష్ణు పురాణం, విష్ణు ధర్మోత్తర పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మాండ పురాణం, వామన పురాణం, అగ్ని, నారద, అన్ని పురాణాలు కూడా ఏదో ఒక దేవతాపరంగా కథనాలను ప్రస్తావన చేస్తూ విష్ణు పరంగా కానీ, శివ పరంగా కానీ, దేవీ పరంగా కానీ, గణేశ పరంగా కానీ, సూర్య పరంగా కానీ, కుమారస్వామి సుబ్రహ్మణ్య పరంగా కానీ ప్రస్తావనలు చేస్తూ ప్రత్యేకంగా ఈ దైవాన్ని ఆరాధించండి అంటూ మన ముందు ప్రస్తావించగా కేవలం మహాభాగవతమే ఏ దైవానికి ప్రాధాన్యత ఒకటి అని కాకుండా సమస్త దేవీ దేవతాకంగా ఉండేటటువంటి కథనాలను పొందుపరచుకొని బ్రహ్మాండంలో ఉండేటటువంటి మహాశక్తిని ప్రస్తావన చేస్తూ ఆ శక్తి నీలో ఉంది, గ్రహించు, గుర్తించు, జ్ఞానం పెంచుకో అనే ఆలోచన చేస్తుంది. మనలో ఉండేటటువంటి ఆలోచనను మనం ఎలా పెంచుకోవాలి, భగవంతుడి ఉనికిని ఎలా గుర్తించాలి అని బోధించేదే భాగవతము. వ్యక్తిపరంగా ఉండేటటువంటి సంప్రదాయం రామాయణం, సమాజపరంగా ఉండేటటువంటి వికాసం భారతం, మనసులో అంతఃకరణముతో ఆత్మతో అనుబంధానం చేసుకుంటూ అనుసంధింపజేసుకుంటూ ఈ అనుబంధాన్ని ఎలా పెంచుకోవాలో బోధించేదే భాగవతం. కనుక ఈ భాగవతాన్ని శిరోభూషణం అంటారు వివేకులు. చాలా చక్కగా వివరించారు గురుగారు. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, తుమ్ము అనేది ఒక ప్రత్యేక స్థితి. అలా ఎవరైనా తుమ్మినప్పుడు చిరంజీవ అని అంటూ ఉంటారు కదా, ఎందుకలా అంటారు? తుమ్మినప్పుడు మన తుంపరలు దేహంలో నుంచి వెలువడి కొంత దూరం ప్రయాణిస్తాయి. తుమ్ములో నుంచి అవలాసురుడు ఆవలింతులోంచి పుట్టినట్లుగా, తుమ్ములో నుంచి కూడా కొంతమంది అసురులు పుట్టినట్లుగా పురాణాలు వివరిస్తాయి. ఈ పురాణాల కథలలో అసురులు పుట్టడం, తుమ్మడప్పుడు కొంత ఇబ్బంది కలగడం ఎందుకు ఇలా పురాణాలు చెప్పాయి? అంతరార్థం ఏమిటి అంటే, ఒక సెకనుకి, ఒక నిమిషానికి 72 సార్లు వేగంతో కొట్టుకునే మన గుండె ఒక్కసారి తుమ్మగానే 12 సార్లకి పడిపోతుంది. 60 సార్లు గుండె కొట్టుకునే వేగంలో మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని సెకండ్ల పాటు గుండె కొట్టుకునే వేగం ఆగిపోవడంతో ఒక్కొక్కసారి తుమ్ము తీవ్రంగా వచ్చినప్పుడు మృత్యువు కూడా పొటమరించే, కనిపించే, మనల్ని ఆశ్రయించే సందర్భం ఏర్పడుతుంది.
అలా మృత్యువు మన వద్దకు రాకుండా ఉండే నిమిత్తమే పూర్వకాలం సంప్రదాయంలో ఎవరైనా తుమ్మగానే చిరంజీవ చిరంజీవ అంటూ ఇతరులు వారిని పలకరించేవారు. అలాగే 1కి 2 సార్లు తుమ్ములు వస్తూ ఉంటే పైకి చూడు అని చెప్పేటటువంటి వారు. ప్రధాన ద్వారం గడప. గడప దాటే సమయంలో ఎవరైనా తుమ్మితే చిరంజీవ అని పెద్దవారు చెప్పగా కాలు లోనికి తీసుకువెళ్ళి కాళ్ళు కడుక్కొని ఒక గ్లాసులో కాసింత మంచినీరు తీసుకువచ్చి ఆ గడప పైన చిలకరించాలి. గడప పై భాగం పైన కూడా ఇలా చిలకరించాలి. తుమ్ము ద్వారా వెలువడినటువంటి క్రిములు కావచ్చు, వాయువు కావచ్చు, దోషజాలంతో కూడుకున్న ఆ అన్నీ కూడా ఈ నీరు చిలకరించడంతో పవిత్రమవుతాయి, వాతావరణం పరిశుద్ధమవుతుంది. ఇలా ఇంత అంతరార్థం ఉన్నది కనుకనే ఎవరైనా తుమ్మినప్పుడు ఆ తుమ్మే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారు తుమ్మినప్పుడు ఎలా ఎలా తుమ్ముతున్నావు అని అడగకూడదు. లేదా కావాలనే ఏదో ఎక్కడో అలా ముక్కులోనో మరింకెక్కడో వేళ్ళు పెట్టేసుకుని తుమ్ము తెచ్చుకొని మరి తుమ్మవద్దు అన్నట్టు జ్యోతిషంలో శకున శాస్త్రంలో కూడా తుమ్ము అపశకునం. ఎవరైనా ఒకసారి తుమ్మితే అపశకునం. వివాహ సమయంలో మంగళసూత్రం కట్టే సమయంలో కావచ్చు, జీలకర్ర బెల్లం సమయంలో కావచ్చు, శుభముహూర్తం సమయంలో ఎవరూ తుమ్మకుండా, ఎవరి తుమ్ములు వినిపించకుండా బాజా గట్టిమేళం అంటూ ఉంటారు. తుమ్ములు వినిపించకుండా ఇదే అంతరార్థం అన్నట్టు. మాయాబజార్ అనే ఒక పాత సినిమా మనం చూసినట్లయితే అందులో కూడా చివరలో మాయా శశిరేఖ మెడలో అలా ఉత్తర కుమారుడు తాళి కట్టే సమయంలో అకారణంగా కృష్ణమాయ కారణం చేత కౌరవులందరికీ తుమ్ములు వస్తూ ఉంటాయి. ఆ దృశ్యం జ్ఞాపకం తెచ్చుకుంటే తుమ్ము ఎలాంటిదో తెలిసి వస్తుంది. తుమ్ము అపమృత్యువును మనం తెచ్చిపెడుతుంది కాబట్టి అది రాకుండా ఈశ్వర ధ్యానం చెయ్యాలి, శివనామస్మరణ చెయ్యాలి, ఎవరైనా చిరంజీవ అనాలి. పూర్వకాలంలో ఈ సమయంలో అశ్వత్థామ బదర్వ్యాసః అనే శ్లోకం కూడా చెప్పేటటువంటి వారు. అలా వాళ్ళ దృష్టిని మరల్చడం, కాసేపు భగవంతుడి కథలపైన తీసుకువెళ్ళడం, ఇంత నేపథ్యం ఉంది కనుక తుమ్ము ఇంతటి కథతో కూడుకుని ఉన్నది కనుకనే ఒకసారి తుమ్ము ప్రమాదహేతువు, 2 సార్లు తుమ్ము శుభశకునం. తుమ్మే సమయంలో గుండె కట్టుకునే వేగం మందగిస్తుంది. మళ్ళీ పూర్వస్థితికి రావడం కోసమే చిరంజీవ చిరంజీవ అని ఎవరన్నా అంటే మనం పక్కును నవ్వేసేయడం. ఇంత కథ ఉంది. గురుగారిక మరో సందేహం ఏంటంటే, కుశనాభుని వృత్తాంతం మన భారతీయ సంస్కృతికి గొప్ప ఉదాహరణగా చెప్తారు కదా, ఈ కథా నేపథ్యం ఏంటో తెలియజేస్తారా? నిజమేనమ్మా. శ్రీరామాయణంలో బాలకాండలో చాలా కొన్ని మాత్రమే ఉపకథలు ఉన్నాయి. శ్రీరామాయణంలో బాలకాండలో విశ్వామిత్రుడు శ్రీరామచంద్రమూర్తికి కుశనాభుడి వృత్తాంతం అంటూ గంగావతరణం కంటే పూర్వం ఒక చిన్న కథ వివరిస్తాడు. ఏమిటి ఆ కథ అంటే, కుశుడు వైదర్భి అనే దంపతులకు ఒక్క కుమారుడు కుశనాభుడు. అతడికి 2 కుమార్తెలు. అద్భుతమైనటువంటి అందంతో సౌందర్యంతో ఉండే ఆ ఇరువురిని చూచి ఒకనాడు వాయుదేవుడు, మిమ్మల్ని మేము చూశాము, నేను అష్టదిక్పాలకులలో ఒకడిని, వాయుదేవుడిని, వివాహమాడాలి అని నాకు అభిలాష కలిగింది అని చెప్పగా ఆ ఇరువురు అమ్మాయిలు, ఇది అధర్మం, ఇది అనైతికం, ఇలా అడగకూడదు, మా తండ్రి గారితో మీరు మాట్లాడాలి, పెద్దలతో సంప్రదింపులు చేయాలి అని చెబుతారు. ఆగ్రహించిన ఆ వాయుదేవుడు అలా వెళ్ళిపోగా ఈ ఇరువురు కుమార్తెలకు అందంలో లోపం కలిగింది, అందవిహీనత్వం కలిగింది. అయినా కూడా వారిద్దరూ ఖిన్నులు కాలేదు, బాధపడలేదు. తండ్రి గారికి చెప్పాం, తండ్రి గారు అంతా చూసుకుంటారు అనే విశ్వాసంతో ఉన్నారు. తండ్రి బ్రహ్మదత్తుడు అనేటటువంటి ఉత్తముడికి ఈ ఇరువురిని ఇచ్చి వివాహం చేయాలి అనే సంకల్పం చేశాడు. బ్రహ్మదత్తుడు అపాల ఇంద్రస్త్రి పూజకర సూర్యవర్చసం, ఇవన్నీ ఈనాటికి మన మంత్రాల్లో వివాహాల్లో చెబుతూ ఉంటాం. కాసింత నీరు పుచ్చుకొని ఆ ఇరువురిపైన ప్రోక్షణ చేయగా వారిలో ఉండేటటువంటి ఈ అందవిహీనత్వం తొలగిపోయింది అని ఒక వృత్తాంతం. వాల్మీకి రామాయణంలో తండ్రి సంకల్ప బలం కారణంగా ఆ ఇరుడు కుమార్తెలు తమ పూర్వ సౌందర్యాన్ని పొందగలిగారు అని కూడా చెప్పబడి ఉన్నది. కుశనాభుడి కుమార్తెల ఈ వృత్తాంతాన్ని మనం ఎందుకు వినాలి, తెలుసుకోవాలి అంటే, ఈనాటి కాలంలో ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి ఇది నా ఇష్టం,
నా వివాహం కలిసి ఉండేది మేం కదా, మీకేం సంబంధం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడకూడదు. వివాహం అనేది రెండు కుటుంబాలను ఒకటి చేసేటటువంటి గొప్ప వ్యవస్థకు ప్రతీక. ఆ వ్యవస్థ ఇంత ఉత్కృష్టంగా ఉంచాలి అనే ఉద్దేశంతో శ్రీరామాయణంలో మహర్షి విశ్వామిత్రుడు రాముడికి ఈ కథ చెబుతాడు. ఇది నేపథ్యం. గురువుగారు, అర్జునుడికి 10 పేర్లు ఉంటాయని అంటారు కదా, ఆ పేర్లు ఎవరు స్మరించారు? ఏ సమయంలోనే ఆ పేర్లను స్మరించాలి? భర్త పేరు చెప్పకూడదు కదా. ఇలాంటి సమయంలో సుభద్ర పిడుగులు పడ్డప్పుడు, వాతావరణంలో కాస్త పరిస్థితులు మారినప్పుడు, ఏమండి ఎలా మీ పేరు చెప్పాలి, భర్త పేరు ఇలా చెప్పకూడదు కదా. ఇలాగా ఒక తమాషాగా బాపు గారు ఒక కార్టూన్ వేసి ఉన్నారు. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, భీభత్స, విజయ, అలా ఆ పేర్లన్నీ కూడా సవ్యసాచి, ధనంజయ, ఈ 10 పేర్లు కూడా మహాభారతంలో తొలిసారిగా ఉచ్చరించినటువంటి వారు ఉత్తర కుమారుడు. ఆకాశంలో మెరుపులు మెరిశాయి, ఉరుములు ఉరుమగా. ఈ ఉరుము అన్న శబ్దం ఎలా వచ్చింది? అర్జునుడి రథం వస్తూ ఉంటే ఆ రథశూల కదలింది, చెదరింది. అర్జునుడి రథం యొక్క వేగం కారణంగా రథశూల చెదరగా వచ్చిన ధ్వని ఈ పిడుగు అని. ఎక్కడైనా పిడుగులు పడుతూ ఉంటే ఈ పేర్లు చెప్పాలి. ఒక్కసారి చేతిలో గాంధీవం పుచ్చుకున్నటువంటి ఆ బృహందల వేషంలో ఉండేటటువంటి జయంతుడు, జయద్వనుడు, ఆ పాండవ మధ్యముడు ఉన్నాడే విజయుడు, చేతికి పుచ్చుకొని అలా ధనుష్టంకారం చేయగా వచ్చిన ధ్వని విని గగురుపాటుతో భయకంపితుడైనటువంటి రాకుమారుడు ఇప్పుడు ఉత్తర కుమారుడు, విరాటుని కుమారుడు, రాకుమారుడు, ఉత్తరాకుమారుడు. అతడు ఈ శ్లోకం చెప్పాడు అని మహాభారతంలో విరాట పర్వంలో చెప్పి ఉంది. నేటికి ఎక్కడైనా వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు, పిడుగులు, ఉరుములు, వాతావరణం దిక్ఫలంగా మారుతుంది అనుకున్నప్పుడు పెద్దవారు ఈ 10 పేర్లు చెప్పాలి, ధైర్యం కలుగుతుంది అనేటటువంటి వారు. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, భీభత్స, అలా ఆ పేర్లని కూడా తొలిసారిగా చెప్పిన వాడు ఉత్తరుడు. విరాట పర్వంలో ఉంది ఈ సన్నివేశం. గురుగారు, ఇక మరో సందేహం. ఎవరైనా ఏదైనా మాట్లాడేటప్పుడు అర్థం తెలుసుకొని మాట్లాడాలి అని చెప్తూ ఉంటారు. అర్థం తెలియకుండా మాట్లాడితే ఏమైనా అనర్థాలు జరుగుతాయా? తప్పకుండా జరుగుతాయి తల్లి. అసలు అపార్థం అన్న శబ్దాన్ని మనం వింటే అర్థం తెలవకుండా మాట్లాడితే వచ్చేటటువంటి ఇబ్బంది అని చెప్పుకోవాలి. భవభూతి అనే మహాకవి ఉత్తరరామ చరిత్రలో ఈ విషయాన్ని గురించి ప్రస్తావన చేస్తూ లౌకికానాం హి సాధూనాం అర్థం వాగనువర్తతే, ఋషీనాం ఆ శ్లోకంలో వాచమర్థౌనుధావతే అని మనకు బోధిస్తాడు. ఎలా లౌకికులైన వారంతా కూడా ఆలోచన చేసి మాట్లాడతారు. ఋషులు, మహానుభావులు మాట్లాడితే అర్థం వచ్చేస్తుంది. అదంతే, వాళ్ళు మాట్లాడేశారు, ఆ అర్థం వచ్చేస్తుంది. ఆ అర్థం యథార్థం, సత్యం, ప్రమాణం అంటుంది లోకం. పూర్వం ఇలా ఒక శ్లోకం చెబుతూ, ఒక మంత్రం చెబుతూ ఇంద్రుడిని సంహరించేటటువంటి కుమారుడు పుట్టాలి అంటూ యజ్ఞం చేసినటువంటి వ్యక్తికి యథేంద్ర శత్రో, ఇంద్రుని చేతిలో మరణించేవాడు పుట్టాలి అని అర్థం వచ్చేసేటట్లుగా ఆ ప్రొనౌన్సియేషన్ అంటాం కదా, మాట ధ్వని మారిపోయింది. అలా కాకుండా ఉండాలి కనుకనే వాగర్థ ఇవ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే, అర్థం తెలుసుకొని మాటలని ప్రయోగించాలి. మాట గొప్పన, అర్థం గొప్పన, సంకల్పం గొప్పన అన్న వివేచన ఏర్పడినప్పుడు మాట అంటే వాక్కు అలాగే అర్థము రెండు బ్రహ్మదేవుడికి వద్దకు వెళ్ళి మాలో ఎవరు గొప్ప చెప్పండి అన్నాయి. బ్రహ్మదేవుడు సంకల్పమే, అర్థమే గొప్ప అన్నాడు. దానితో మాటకు కోపం వచ్చేసి ఇక నుంచి నీ మంత్రాన్ని నన్ను ఉపయోగించి వినియోగించకుందురుగాక అంటూ మాట శాపపూర్వకంగా నిందావాక్యం పలకడంతో నేటికి వేదం చదివేటటువంటి పండితులు బ్రహ్మకు సంబంధించిన మంత్రం ఎప్పుడు చెప్పినా ప్రజాపతి మనసా ధ్యాయన్, అలా మౌనంగా బ్రహ్మ మంత్రాన్ని మనసులో చెబుతారు, వాచ్యంగా చెప్పరు. మనం మట్టుకు మాట్లాడే సమయంలో అర్థం తెలుసుకొని మాట్లాడాలి.
ఆలోచన చేసి మాట్లాడాలి. అర్థవంతమైన మాట మనకు పరమార్థాన్ని అందిస్తుంది. రండి కూర్చోండి అంటే విసుగు వస్తుంది, ఎదుటివారికి కోపము వస్తుంది. ఇప్పుడేనా భోజనాలు చేశారా, మా ఇంటికి వచ్చారు మాకేం తెచ్చారు, మీ ఇంటికి వచ్చాము మాకేం పెడతారు, ఈనాటి ఈ కాలానికి అర్థం ఎక్కడా, పరమార్థం ఎక్కడా, ప్రయోజనం ఎక్కడా? గురుగారు, ఇక మరో సందేహం. వ్యక్తిత్వ వికాసం పెంచుకోవటం కోసం ఆహార విహార నియమాలు కూడా చాలా అవసరం అని అంటారు. వాటిని ఎలా పాటించాలి? మనస్సు అనేది ఎక్కడా తెలీదు. జుత్తు లాగిన బాధ, కాలి గోరుకు దెబ్బ తగిలిన బాధ ఎలా తెలిసింది? మనస్సు ద్వారా తెలిసింది. ఈ మనసు ఎక్కడ ఉన్నది అనేది ఉనికి తెలియదు, కానీ దేహమంతా వ్యాపించి ఉన్నది. ఈ మనసు ఎలా ఏర్పడింది? స్వీకరించిన ఆహారాన్ని అనుసరించి ఏర్పడింది అంటుంది శాస్త్రం. వ్యక్తిత్వ వికాసంలో ఒక మనోబలం పెంచుకుంటే మన ముఖంలో ఆ కాన్ఫిడెన్స్ అంటాం ఇంగ్లీష్లో, లేదా ఆ విశ్వాసం ఆత్మవిశ్వాసంగా మనోబలంగా స్ఫుటంగా కనిపిస్తుంది. అలా స్ఫుటంగా ఏర్పడిన ఈ మనోవిశ్వాసం కాన్ఫిడెన్స్ మనం తీసుకునే ఆహారం పైన ఆధారపడి ఉంటుంది. కాస్త కుంభాలు లాగించి వేస్తే 1 కోటి రూపాయలు ఇచ్చినా ఇప్పుడు ఇక్కడి నుంచి నేను కదిలేదు లేదుగాక లేదు అని కూర్చుంటారు. అది ఒక బద్ధకంతో కూడుకున్న అంశం అవుతుంది. అలాగే ఆత్మవిశ్వాసం గల వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, అర్థం తెలిసిన వ్యక్తి, విద్య తెలిసిన వ్యక్తి ఏ సందర్భంలోనైనా ఏదైనా మాట్లాడతాను అనేటటువంటి విశ్వాసంతో ఉంటాడు. తనకు తెలిసిన విషయం పట్ల సంపూర్ణమైన జ్ఞానం అవగాహన కలిగి ఉండే నిమిత్తమై ఆత్మవిశ్వాసం పెంచుకోవడం కోసం ఆహార విహార నియమాలు పాటించాలి. విహారం ప్రయాణించడం, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు. ఆహారం ఏది దొరికితే అది లోనికి వెయ్యకూడదు. ప్రవర్తన ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చోవాలి. ఎలా చెబుతుంది శాస్త్రం అంటే, దృష్టిపూదం న్యసేత్ పదం, తేరిపార చూచి పాదం వెయ్యాలి అంటే అడుగు వెయ్యాలి. మంత్రపూతం న్యసేత్ పదం, మాట్లాడే మాట మంత్రం వలె ప్రతిధ్వనించాలి. ఇది వ్యక్తిత్వానికి వికాసానికి ప్రతీక అంటుంది వైదిక ధర్మం. మాట్లాడే మాట స్పష్టంగా ఉండాలి, ఆహారంతో ఏర్పడుతుంది. నడిచే నడక విహారంతో ఏర్పడుతుంది, శాస్త్రబద్ధంగా ఉండాలి. ఇంత నేపథ్యం ఉంది కనుక పూర్వకాలంలో భగవద్గీత, పురాణాలు, రామాయణ భారతాలు వ్యక్తిత్వ వికాసానికి మూల గ్రంథాలు. వీటిని అధ్యయనం చేయాలి అని చెప్పేటటువంటి వారు. ఇది నేపథ్యం. కదర్యుడు అనే మాటకు అర్థం ఏమిటి? ఈ మాటను ఎవరితో ఏ సందర్భంలో అన్నారు? కదర్యుడు ఈ శబ్దం మనకు గోవిందరాజీయం అనే గ్రంథంలో వినిపిస్తుంది. శ్రీరామాయణానికి వ్యాఖ్యానం చేసినటువంటి గోవిందరాజు అనే మహాపండితుడు సందర్భావకాశాన్ని అనుసరించి నాకు కుటుంబం లేదే అంటూ బాధపడ్డాడు దశరథుడు. కలిగిన కుమార్తెను ముందుగా ఇచ్చిన ప్రమాణం మేరకు, వాగ్దానం మేరకు రోమపాదుడికి పెంపకం కోసం ఇచ్చేశాడు శాంత. తదుపరి సంతానం లేదు. సంతానం కలగాలి, కుటుంబం ఉండాలి, మాత పిత ఇలా ఈ క్రమంలో స్నుషే కోడళ్ళు, పుత్రౌ కొడుకులు, 2 కోడళ్ళు ఉండాలి, 2 కొడుకులు ఉండాలి, అతిథి ఉండాలి, భార్య ఉండాలి, ఇలా 10 మంది ఉంటే అలా అప్పుడు కుటుంబీ అవుతారు. ఇలా కాకుండా ఎవరైనా ఉంటే కదర్యుడు అన్న పేరు రామాయణంలో గోవిందరాజు వ్యవహరిస్తాడు. ఎవరితడు అంటే తల్లిని తండ్రిని చూడనివాడు, కట్టుకున్న భార్యను హింసించేవాడు, కూతురిని తిట్టేటటువంటి వాడు, కుటుంబం పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించేటటువంటి వాడు, తెచ్చిన ధనమంతా నేనే అనుభవించాలి, నా కోసమే, నాదే, నా పొట్ట నిండితే చాలు, ప్రపంచంలో ఎవరెట్లా పోయినా పర్వాలేదు, అంతా నాదే అని ఎవరైతే ఆలోచన చేస్తారో అలాంటి వాడిని కదర్యుడు అనాలి అంటూ వ్యాఖ్యానకారులు వివరిస్తూ, నా రాజ్యంలో అలా ఎవరూ కదర్యులు లేరు, అందరూ కుటుంబీకులే, నాకు కూడా కుటుంబం కావాలి అని కోరుకుంటాడు దశరథుడు. కదర్యుడు ఈ మాట మళ్ళీ మళ్ళీ మనం జ్ఞాపకం తెచ్చుకుంటే ఈనాటి కాలంలో కట్టుకున్న భార్య, కన్న తల్లి, కుమార్తె
సోదరి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా మనం గుర్తించాలి. అలాగే సంపాదించిన ఏ వస్తువైనా, ఏ డబ్బైనా, ఏదైనా, ఏ పదార్థమైనా నేను తింటే సరిపోతుందా, నా పొట్టకు మాత్రమేనా అనుకోకూడదు. సమాజానికి హితకరంగా అందరికీ మేలు కలగాలి అని ఆలోచిస్తే అతడు కుటుంబీ. అలా కాకపోతే కదర్యుడు. మనం కుటుంబిగా మారుతున్నామా, కదర్యుడిగా ఉండిపోతున్నామా అని ఆలోచన చేసుకోవాల్సింది మనమే. అందరిలో ఒకరిగా ఉందామా, అందరినీ మింగేసి ఒకరిగా మిగులుదామా అని ఆలోచించుకోవాల్సింది కూడా మనమే. మిగిలడం దుఃఖహేతువు కనుక కుటుంబిగా ఉంటేనే క్షేమదాయకం. ఇది రామాయణం చెప్పేటటువంటి పరమ రహస్యం. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే రామాయణ భారత భాగవతాల్లో మొదటిగా చదవవలసిందేంటి? శాస్త్రం ప్రకారంగా మొదటిగా చదవవలసింది భాగవతం. ఎందుకని అంటే పూర్వకాలంలో చిన్నారి బాలబాలికలకు చదువు అభ్యాసం చేసేటటువంటి ప్రాథమిక దశలో మగపిల్లలంతా కూడా గజేంద్ర మోక్షం చదివేటటువంటి వారు, బాలికలంతా కూడా రుక్మిణీ కళ్యాణం చదివేటటువంటి వారు. అలాగే శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చిందించదంలో ఒక లక్షైకారంభకుడు అంటూ కృష్ణుడి స్తోత్రంతో ప్రారంభం చేసినటువంటి పోతనామాచ్యుల వారి భాగవతాన్నే ఇంటింట పూర్వకాలం తెలుగు పద్యాలలో చదివేటటువంటి వారు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగారి కీర్తి నుడవడేని, దయయు సత్యంబులోనుగా దలపడేని, కలగనేటికి తల్లుల కడుపు చేటు. చెప్పేదేమో విష్ణువు కథలు, కీర్తించేది రామచంద్రమూర్తిని. శివుడిని పూజించాలి అంటూ ఆరంభం చేస్తాడు. సరస్వతిదేవిని స్తోత్రం చేస్తారు. రామాయణం సంస్కృతమయం, మహాభారతం సంస్కృతమయం, భాగవతం తెలుగు పద్యాలతో ఆత్మీయం. రామాయణం భారతం రెండు కందుల వంటివి అయితే భాగవతం హృదయం వంటిది. పిల్లలకు ప్రహ్లాదుడి వంటి గుణగణాలు కలగాలి, ప్రహ్లాద చరిత్ర చదవాలి. వృద్ధులకు మోక్షం కావాలి, గజేంద్ర మోక్షం నేర్చుకోవాలి. అమ్మాయి లేక మహిళలు, స్త్రీలు వీరందరికీ కుటుంబానికి సంబంధించిన బాధ్యత తెలియాలి, రుక్మిణీదేవి చరిత్ర చదవాలి. ఇలా సమాజానికి సంబంధించిన అంశాలతో ముడిపడి కుటుంబం వృద్ధి పొందాలి, అందరి మధ్య అనుబంధం పెరగాలి అనేటటువంటి లక్ష్యంతో పూర్వకాలంలో భాగవతం ముందు, అందులో కూడా దశమస్కంధం మరీ ముందు, భాగవతం చదువుకున్న తర్వాత రామాయణం, ఇంకా సమయం ఉంటే భారతం, ఇలా చదివేటటువంటి వారు ప్రాచీనులు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.